టూరిజంకి సంబంధించి చంద్రబాబు గారికి బాగా ఇష్టం. నిన్న కూడా మాట్లాడారు. టూరిజం డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ గురించి సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టమని చెప్పారు. ఫస్ట్ బేసిక్‌గా ఒకటే ఆలోచించాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు పోతాం? ఒకటి పనుల కోసం, ఉద్యోగాల కోసం. కాకుండా అక్కడ మన వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ప్లేస్‌లున్నాయి. ఆ ట్యాంక్ బండ్ చూస్తుంటే ఆ తృప్తే వేరు. అలాంటి ఫీలింగ్ ఇక్కడ మనం ఎందుకు కల్పించలేకపోతున్నాం? ఈవెన్ ఇప్పటికి కూడా ఆ పున్నమి ఘాటు, ఆ చుట్టుపక్కల వాతావరణం ఎంతవరకు మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి తగ్గట్టుగా ఉంది. అలాగే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆహ్, ఇది చక్కటి ప్రదేశం. దాంట్లో మంచి తిండి 10 రకాల తిండ్లుండాలి అక్కడ. ఎంజాయ్ చేయడానికి ఉండాలి. మ్యూజిక్ నైట్‌లని ఇట్లాంటి నిరంతరం తిరగడానికి ఉండాలి. ఇక్కడ మిడిల్ క్లాస్ ఎఫర్డబుల్ కెపాసిటీ చూడాలి. రాజమండ్రి మనోళ్ళందరూ హైదరాబాద్ పోగలుగుతున్నారు, బెంగుళూరు పోతున్నారు, గోవా పోతున్నారు ఎంజాయ్ చేయడానికి. అలా ఎంజాయ్ చేయడానికి కావాల్సిన వాతావరణాలు ఇక్కడ ఏర్పాటు చేయగలగాలి. అప్పుడు పక్క రాష్ట్రాలోళ్ళు కూడా మన దగ్గరకొస్తారు. మన దగ్గరకొస్తున్నటువంటిది కోడి పందాలప్పుడొస్తున్నారు. అంటే గుండాట, బొండాట ఇట్లాంటియన్నీ పెడుతున్నారు. లెక్కరు ఇట్లాంటివి నడుస్తున్నాయి. దాంతో పాటుగా ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి ఏమన్నా ఏర్పాట్లు ఆలోచించాల్సింది. ఇప్పుడు అదేందంటే ఏదో హోటళ్ల సంఖ్యను పెంచండి భారీగా అంటున్నారట. వాళ్ళు రేపు పొద్దున హోటళ్ల సంఖ్య పెంచుకుని, రూముల సంఖ్య పెంచుకుని వచ్చేవాళ్ళు లేకపోతే ఏమవుతది? ఆలోచించుకోవాల్సి ఉంది.